ఇక్కడ ఒకటి అర్థం కాలేదు, నీళ్లు తెచ్చింది మేమంటే నీళ్లు తెచ్చింది మేమంటే గతంలో నీళ్లు తెచ్చింది మీరని పాదయాత్ర చేసి ఇప్పుడు నీళ్లు వాళ్ళు కాదు తెచ్చింది మేమని వీళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరి గొప్ప ఎవరి తక్కువ అనేది పక్కన పెడితే అసలుకు హంద్రీనీవా కాలువకు వచ్చే నీళ్ళు అంటే హంద్రీనీవా ద్వారా వచ్చే నీళ్ళు నికర జలాల వరద జలాల? దీంట్లో అంత అర్థం కాని విషయం బహుశా అంత అర్థం కాని విషయం నాకే అర్థం కాలే. దట్ ఈస్ ద బ్యాక్ వాటర్స్. అదేదో నికర జలాలు కింది నుంచి వస్తాయని చెప్పడం లేదు. ఒక సర్టన్ లెవెల్ తర్వాత కింది నీళ్ళు రాను కూడా రావు దిగిన తర్వాత. ఆ వచ్చే వరద కాలంలో 30 రోజులో 40 రోజులో 2 నెలల కాలము నీళ్ళు పంపు చేయాలి. పంపు చేస్తే ఆ రోజు చెప్పాం ఇది ఖర్చు ఎక్కువ, కరెక్ట్ 2 సంవత్సరాల కోసం వచ్చా పర్లేదు అని చెప్పాం. మా జిల్లాకు అసలు నీళ్ళే ఉండవు అని చెప్పాం. ఎవరు తెచ్చారనేది నీకు తెలుసు నారాజ్, నాకు తెలుసు, అందరికి తెలుసు. రాజకీయంగా చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే జీడిపల్లి నుంచి గొల్లపల్లి నుంచి అక్కడ తరలించినామని అంత అప్పనిస్తే అనంతపురం జిల్లాకి కృష్ణా నీళ్ళు తెచ్చి పోసింది కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ ఎవరు గొప్ప చెప్పుకుని ఏమంటారంటే నీటి యాజమాన్య పద్ధతులు పాటించడానికి మీకు అవకాశం ఉంది, బట్ మీకు కమిట్మెంట్ లేదు, పాటించమని నేను కోరుకుంటా ఉన్నా. ఈ జిల్లా నీచులు నీళ్ళు ఇవ్వండి, అధికారంలో ఉన్నారు, అట్లా ఎండిపోతుంది లేని పంట వేసుకున్న ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వండి, పంట వేసుకుంటారు అంటే ఒక యాజమాన్య పద్ధతులు. ఇవి లేకుండా వాడు తీసిపోతాం, వీళ్ళు మా కాలువకి ఎత్తుకుంటాం, మీ కాలువకి ఎత్తుకుంటామని ఇప్పుడు మేము కూడా రైతాంగం అంటూ ఉన్నారు. మేము మా కాలువకి మా నీళ్ళు మేము ఎత్తుకుంటామని నన్ను కూడా రమ్మని వెళ్తారు బహుశా నాయకుడికి. కనుక ఇదే ఈ పరిస్థితి ఉంది. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ తెలుగుదేశం గవర్నమెంట్, అసలుకి ఎల్ఎల్సీలో చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యాయం చేసిపోయారు మొన్న వచ్చి 2005లో అనుకుంటాను, 2005 2006లో 2005లో జీవో నెంబర్ 5 ద్వారా హెచ్ఎల్ సిస్టమ్ తుంగభద్ర సిస్టమ్ ఎల్ఎల్సీకి పోయే నీళ్ళని డైవర్ట్ చేసింది ఇక్కడ అనంతపూర్కి. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేవారు. కర్నూలు జిల్లాకు శ్రీశైలం వాటర్ వాడుకోమని చెప్పారు. మొన్న వచ్చి 5 రోజులు కూర్చొని మన నీళ్ళు మన మొహాన్ని కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన నీళ్ళేమో అలా కర్నూలుకు ఇచ్చేయని చెప్పి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళంతా ఏం పట్టించుకోండి, వీళ్ళకి తెలియడంలే, వీళ్ళకి తెలియడం సివియారిటీ ఆఫ్ ద థింగ్. అట్లాగే వరద వస్తూ ఉంది, నీళ్ళు ఆ సర్టన్ లెవెల్ 840 లెవెల్ ఎంత మర్చిపోయిన సబ్జెక్టు కరెక్షన్ ఆఖరికి ఆ లెవెల్ కిందికి పోతే కిందికి మోటార్లు పనిచే నీళ్ళు రావు. కానీ కొట్టుకొని తెచ్చుకోవాలి అర్జెంటుగా. ఇప్పుడు రాత్రి పగలు పనిచేయాల్సిన కాలం ఇప్పుడు. అదేం లేకుండా ఉన్న నీళ్ళని తెచ్చిన నీళ్ళని మేము తీసుకెళ్తాం మేము అంటే అది ఓన్లీ ప్రచారం కోసం పనికొస్తుంది తప్ప జిల్లాకు ఉపయోగపడదు నా ఉద్దేశం. ఇక్కడ మీరు ఇదేం కష్టమైన క్వశ్చన్ కాదని అన్నారు మీరు, మేము సంతోషిస్తాం దానికి. ఇక్కడ అంశం అది కాదంటే నాకు కానీ చాలామంది ప్రజలకు కానీ తెలియని ఒక అంశం ఏమంటే వరదలు వస్తేనే శ్రీశైలము జలాశయం నిండే అవకాశం ఉంటుంది. అంటే 864 మీటర్ల ఎత్తు వరకు వస్తేనే మనం నీటిని ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకుంటూ దానికోసం 69 జీవో కూడా ఉంది ఒకటి. ఇవన్నీ కూడా అంటే వరదలు రాలేని పక్షంలో మీరు కేటాయింపులు నికర జలాలు అంటున్నారు కదా, అది ఎలా సాధ్యపడుతుంది? మీకు అర్థం కాని విషయం మీకు ఇది పెద్ద సబ్జెక్ట్. నాకు కూడా పూర్తి తెలిసి అనుకోవడం లేదు. వాటర్ అనేది ఆల్రెడీ వాటర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద స్టేట్ ఎక్సెప్ట్ గోదావరిలో నీళ్లు కొన్ని తప్పనిస్తే మిగతా ప్రాంతంలో అన్నీ దాదాపు ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్గా పంచబడ్డాయి. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగిపోయింది కృష్ణా వాటర్ రైట్. అనంతపురం జిల్లా వరకు వస్తే మనకి ఉన్నది పెన్న, మన బేసిన్. మన పెన్న ఎంత గొప్పగా ఉంటుందో మీకు బాగా తెలుసు, నాకు కూడా బాగానే తెలుసు. సో కాబట్టి ఆ రోజుల్లోనే పెన్న బేసిన్కి కాంగ్రెస్ పార్టీ తుంగభద్ర బేసిన్ నుంచి తుంగభద్ర ఎవరిది? తుంగభద్ర వల్ల కృష్ణా ట్రిబ్యూట్ చేయదు అక్కడికి. సో తుంగభద్ర బేసిన్ అంటే కృష్ణా బేసిన్ నుంచి నీళ్లు తెచ్చేసి అక్కడికి పెన్నా బేసిన్లే కలిపింది. ఈరోజు చంద్రబాబు ప్రకటిస్తుంటే నదులు అనుసంధానం చేసినా అని అసలుకి నాకు నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే జనాలకు చరిత్ర తెలియదు అనుకొని ఆయన చెప్తూ ఉంటాడు. కృష్ణా తుంగభద్ర నీళ్ళని తెచ్చి పెన్నా బేసిన్లోకి తెస్తే అది 2 నదులు కలపడమా లేకుంటే కాదా? నేనే ఆద్యుణ్ణి అని పూజలు పురస్కారాలతో దండలు వేసుకు తిరుగుతున్నాడు పెద్ద మనిషి ఆయన ఆఖరికి. సో ఆ రోజున నీళ్లు పంచబడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున నీళ్ళ పట్ల అత్యంత మక్కువ, కాంగ్రెస్ పార్టీకి ఎంత మక్కువ అంత మక్కువ ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున వెనకచర్ల దగ్గర కానీ అట్లాగే శ్రీశైలం డ్యాంలో కానీ, శ్రీశైలం డ్యాంకి ఒకసారి వరద అంటే పెద్ద నీళ్ళు వస్తాయి. అది 30 రోజుల నుంచి 2 నెలలు 60 రోజుల వరకు ఉంటాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ చిన్నది దాన్ని 45,000 చేసాము ఆ రోజున. 45,000 చేసి మొత్తం లిఫ్ట్ చేసుకోవాలని. అంటే 60 రోజుల్లోనే మనం పెట్టుకున్న ఈ డ్యాములు గేములు అన్నీ నింపుకోవాలనుకున్నాం. అందుకోసం నీళ్లు బహుశా ఒక మాట స్పష్టంగా చెప్పాలి. ఆఖరికి నీళ్లు కిందికి పోతాయని దాన్ని కాకుండా నీళ్లు పైకి పోతాయని తెచ్చిన వాళ్ళం మేము. ఆఖరికి నీళ్ళు కిందికి కాదు పైకి కూడా పోతాయని తెచ్చినాం.
కనుక వీళ్ళు చేయాల్సిన పని అది. ఇప్పుడు ఇంకో వాటర్ సోర్స్ లేదు. పెన్న నుంచి వచ్చినట్టు ఏమీ లేవు. పెన్న మనకు వచ్చినట్టు ఏంది లేదు నాకు తెలిసి ఆఖరికి. అప్పుడు పరగోడు ఎవరి హయాంలో ఎండిపోయింది కూడా మీకు తెలియదేం కాదు. సో కాబట్టి నేను రాజకీయాలే పోదలుచుకోలే. మీరు నీళ్లు తెచ్చే టైంలో అధికంగా నీళ్లు తేండి, ఈ జిల్లాలో పంచండి. అట్లాగే హంద్రీనివాన్ని తెచ్చాం, కష్టపడి ఆ రోజు నడిపించాం. మీరు కాదన్నారు, సాధ్యమే కాదన్నారు. అక్కడ మేము సాధ్యం చేసాం ఆ రోజున. దాన్ని ఈ జిల్లాలో ఉన్న చెరువులకి ఇచ్చి, పొలాలకి ఇచ్చి దాన్ని మమ్మల్ని ఆనందపరచండి. ఎందుకు అయా మంచి పని చేసుకున్నాం ఆ రోజున. దాన్ని చేయమంటున్నాం తప్పనిస్తే పాలిటిక్స్, ఆయన పేరు ఈయన పేరు. ఇప్పుడు పేర్లు చంద్రబాబు గారు పేర్లు మారుస్తారు స్కీములకి. ఏం చేస్తాం, పేరు మార్చుకునే అధికారం ప్రభుత్వం కలిగి ఉంది. ఆయన పేరు మార్చుకోవచ్చు. ప్రాజెక్ట్ అనంతరం అడిగాం. ప్రాజెక్ట్ అనంతరం మా యొక్క ఇష్టమేం కాదుయా, అందరం కలిసి చేసిన వ్యవహారం అది. మీకు అంత ఇబ్బంది ఉంటే మీరు పేరు మార్చుకొని చెప్పండి. ఆ ప్రాజెక్ట్ అనంతరం పేరు పెట్టింది కూడా మేం కాదు, అది కూడా మీ దగ్గర ఉన్న శాసన మండలి సభ్యుడే ప్రస్తుతం. కాబట్టి ఆ పేరు కూడా మేము పెట్టలే, మీరే పెట్టినారు. కాబట్టి అని చెప్పాం. బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే వాళ్ళకి వాళ్ళు ఏమి అర్థం చేసుకోవడం లేదనేది నా బాధ అంతే. లో అంటే మీరు అనంత వెంకటరామరెడ్డి గారు అంతా కూడా రఘువరెడ్డి అంతా ఒక వర్గంగా ఉండేవారు. ఆ సమయంలో దివాకర్ రెడ్డి గారితో కొద్దిగా వివాదం జరిగినప్పుడు మీరు అనంత వెంకటరెడ్డి గారు దివాకర్ రెడ్డి గారితో మాట్లాడడానికి ఇంటికి ఎదురు వెళ్తే గంటల పాటు మిమ్మల్ని ఇంటి ఎదుట కూర్చొని ఇచ్చారంటే వెయిట్ చేయించారు. తర్వాత ఆయన మిమ్మల్ని గద్దించి పంపించారంటారు. అసలు అది ఆ విషయం ఏమిటి, అసలు ఆ చర్చ ఎందుకు వచ్చిందంటారు? అప్పుడు బహుశా చూసిన వాళ్ళు ఎవరో, చేసిన వాళ్ళు ఎవరో. ఒక రోజున నేను వెంకటరామరెడ్డి గారు వెళ్ళాము. పెద్ద ఆయన క్యాన్వాసింగ్కి పోయాడు ఎలక్షన్ టైంలో.